మానస టీవీ న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ రాణిగంజ్లో ఆషాఢ మాసం లష్కర్ తెలంగాణ అమ్మవారి ఘట్టాల స్వాగత ఎదుర్కోళ్లు ఉద్దాడి మసాలా బాబురావు వారి ఆధ్వర్యంలో 18వ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేము గత 18 సంవత్సరాల నుండి అమ్మవారి ఘట్టాల ఎదుర్కోళ్లకు ఎంతో ఘన స్వాగతం నిర్వహిస్తున్నాము అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారని ఆయన అన్నారు. ఈ ఆషాఢ మాసం లష్కర్ ఘట్టాల ఎదుర్కోళ్లు జూన్ 29న ఆదివారం సాయంత్రం 6:30 రాణిగంజ్ చౌరస్తాలో ఘనంగా నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి భక్తులు అందరూ ఆహ్వానితులు అని తెలిపారు. మానస టీవీ ప్రతినిధి సంతోష్, సికింద్రాబాద్. నా పేరు ఉద్దాడి మసాలా బాబురావు. ఈ ప్రోగ్రాం చేసేది నేనే. ఇది 18వ సంవత్సరం. ఇది ప్రతి ఏడాదికి జనాభా ఎక్కువైతుంది. 500 నుంచి ఇప్పుడు వేల మీదకి వచ్చింది ప్రజలు. ఇప్పుడు ఈ ప్రోగ్రాం మళ్ళీ చేస్తున్నా. ఈ ఆదివారం 29వ తేదీ నాడు ఘటాలు ఎదుర్కొస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 11 దాకా ఉంటుంది. ఆర్కెస్ట్రా ప్రోగ్రాము, భారీ ఎత్తున పెద్ద ప్రోగ్రాం ఉంటుంది. అందరు అమ్మవాళ్ళకు వెండి శాఖ పెడతాను. ఎక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ ఎవరైనా కానీ ఈ ప్రోగ్రాంకి రావచ్చు. అన్ని కులాలు, అందరు రాజకీయ నాయకులు అందరు రావచ్చు. ఎవరు వచ్చినా ముఖ్య అమ్మవారి దర్శనం పెట్టుకోవచ్చు. అందరు తప్పకుండా ఆహ్వానికి రావాలని అందరికీ ఆహ్వానం చెప్తున్నాను. అందరు తప్పకుండా రావాలి, ప్రోగ్రాం చూడాలి. అమ్మవారి పండుగ విజయవంతం చేయండి. అంత విజయవంతమైన శక్తి కలిగిన అమ్మవాళ్ళు ఉండాలి. వస్తారు ఇక్కడికి అమ్మవాళ్ళ దర్శనం చేసుకొని మీకేమంటే మంచి దృష్టి చెడు ఉంటే తెలిపోతుంది. మీకు అంతా మంచి కావాలి, విజయవంతం అవుతుంది. వచ్చి అంతా దర్శనం చేసుకొని లేడీస్ కానీ, పిల్లలు కానీ, నాయనమ్మలు కానీ, అమ్మమ్మలు, తాతలు ఆరోగ్యం ఉండాలని అందరికీ దర్శనం చేసుకోవాల్సిందిగా మీ అందరి మనసు పూర్తిగా కోరుతున్నా. అందరూ దయచేసి ప్రోగ్రాంకి రాండ్రి. ప్రోగ్రాం ఇంకా విజయవంతం చేద్దాం. తెలంగాణ పండుగ అమ్మ వాళ్ళ ఆషాఢ మాసము ఘటాలు ఎదుర్కొస్తున్నది. మంగళమ్మ టెంపుల్ పక్కన ఉంటా నేను. ఉంజేరి మంగళమ్మ గుడికి డైలీ వచ్చి అమ్మ వాళ్ళకు భక్తి పూజ చేసే భక్తులు నేను. డైలీ ఉజ్జయిని మంగళమ్మ దర్శనం చేసుకుంటా. నల్లపోచమ్మ ఉంది మా ఊరి, నా బస్తి గ్రామ దేవత ఉజ్జయిని మంగళమ్మ, నల్లపోచమ్మ మా గ్రామ దేవత. నేను దర్శనం చేసుకుంటా. అమ్మవారి గుళ్ళ సేవ చేస్తా. నా చిన్నప్పటి సారి అమ్మవాళ్ళ సేవ చేస్తున్నా. ఈ అమ్మవాళ్ళకి పెద్ద ప్రోగ్రాం చేసే అదృష్టం నాకు కలిగినందుకు చాలా పెద్దగా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇప్పుడు ఈ నెల 29వ తేదీ నాడు ఉజ్జయిని మంగళమ్మ ఘటంతో పాటు తోటి బస్సులంతా అమ్మవారి ఘటాలు ఎదుర్కొస్తుంది. హుస్సేన్ సాగర్ బోర్సాబ్ దగ్గర హుస్సేన్ సాగర్ గంగా స్నానము చేసి ఘటంని పేసి తయారు చేసి ఘటంని మళ్ళీ ప్రాణం పోసి ఘటం తిప్పుకొచ్చి ఎదుర్కొస్తారు. దీన్ని ఘటాలు ఎదుర్కొస్తారు అంటారు. ఈ ఘటాలు ఎదుర్కొచ్చి రాణిగంజ్ చౌరస్తా పైన నేను స్టే చేసి అన్ని ఘటాలకు సుస్వాగతం చెప్తాను. ఘటాలకు అందరికి షాల్ కప్పి సన్మాన్ సుస్వాగతం చెప్తాను. ఈ ఘటం దగ్గరికి, నా స్టేజ్ దగ్గరికి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఆల్ పార్టీ అందరు నా దగ్గరికి వస్తారు. వేరే బస్తీ నుంచి ఇక్కడ నుంచి దూరము బేగంపేట, చిక్కలగూడ, వారస్గూడ, నారాయణగూడకి వెళ్ళి ప్రజలు లేడీలు చాలామంది చూడటానికి వచ్చి నా దగ్గర నిలబడి ప్రోగ్రాం చూస్తారు. చాలా ఎత్తున, భారీ ఎత్తున 40 నుంచి 50 వేల పబ్లిక్ ఉంటారు నా దగ్గర. నేను ఈ ప్రోగ్రాం చేయబట్టి ఇప్పుడు 18వ సంవత్సరం అవుతుంది. అప్పట్లో ఏం లేకుండా ఈ ప్రోగ్రాం ఇంకా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచించి స్టేజ్ చేసి అందరికి చేసి ప్రోగ్రాం పెద్ద చేసి 18 సంవత్సరాలు అవుతుంది. వెల్కమ్ చేయబట్టి ఈ ప్రోగ్రాం చాలా భారీ ఎత్తున సక్సెస్ఫుల్ అయింది. అమ్మవారి ప్రోగ్రాం ఘటా ఎదురుకొచ్చాడు. అందుకే అమ్మవారికి వెండి అంటే చాలా ఇష్టం. అమ్మవాళ్ళకి 18 సంవత్సరం అయింది కనుక ఈ వెండి సర్వ నేను సాగ పెడుతున్న అమ్మవారికి. ఈసారి మహిళలతోటి, మినిస్టర్తోటి, కౌన్సిలర్లతోటి, లేడీస్తోటి ఈ వెండి సర్వతోటి అమ్మ వాళ్ళకు వెండి శాఖ పెడుతున్నా. వెండి శాఖ ఈ భారీ ఎత్తున వచ్చిన పబ్లిక్ అందరూ చాలా సంతోషం ఇక్కడ వస్తున్నారు. ఎంతోమందికి వచ్చి మొక్కులు తీసుకుంటారు, మొక్కుకుంటారు. ఎవరికో మంచిగా అవుతుంది నాకు కూడా చెప్పారు. అంత మంచిగా అవుతుంది. చాలా ఘనంగా భారీ ఎత్తున ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం మేము అమ్మవాళ్ళ కోసము. మంచి శక్తి, ఆదిశక్తి అమ్మవాళ్ళు ఇక్కడ వస్తున్నారు. చాలా బలమైన అమ్మవాళ్ళు, చుట్టుపక్కల అమ్మవాళ్ళు వస్తారు. అందులో కొద్ది అమ్మవాళ్ళు ఘటం వస్తుంది, కొద్ది అమ్మవాళ్ళ ఘటం రాదు. ఉజ్జయిని మాంకాళమ్మ ఘటం వస్తుంది, కానీ మాంకాళమ్మ రోడ్డు మీద డ్యాన్స్ ఆడడమే. చాలా రాయలు, చాలా పాషు కడకుండా అమ్మవారు ఉజ్జయిని మాంకాళమ్మ. ఆమె రోడ్డు మీద డ్యాన్స్ ఆడది, ఖాళీ నడుచుకుంటూ పోతూ ఉంటుంది మాంకాళమ్మ. వేరే అమ్మవారు ఎల్లమ్మ, పోచమ్మ, డొక్కలమ్మ, గండిపేడు మైసమ్మ, గండి మైసమ్మ ఇవన్నీ ఘటాలు వస్తాయి. ముత్యాలమ్మ, రేలుకెళ్ళమ్మ, కొమ్మెలి మల్లన్న ఘటం వస్తుంది. వీళ్ళంతా డ్యాన్స్ ఆడతారు. మంచి ఆట పాటతోటి విజయవంతం ప్రోగ్రాం అవుతుంది. అలా మల్లో ఘటం ఉంది.
పోచమ్మ ఘటం వస్తుంది, పోచమ్మ డ్యాన్స్ ఆడుతుంది, కానీ నల్ల పోచమ్మ ఘటం మాత్రం రాదు. పోచమ్మ ఘటం రాదు, బయటికి వెళ్ళదు, ఆమె ఆడది. ఆమెకు అన్ని నచ్చాయి. ఆమె చాలా స్టాండర్డ్, కడకు మంచి నల్ల పోచమ్మ. ఇట్లా చరిత్ర ఉంది ఘటాలకు. నా చిన్నప్పటి సంది మా అమ్మ అంటుండే, మా నాన్న అంటుండే, అరే ఘటాలు ఎదురుకు వస్తుంది ఎప్పుడు అంటుండే. ఈ ఘటాల పేరు ఘటాలు ఎదురుకు వస్తారు అంటారు. ఎదురుకు వచ్చేది ఘటాలు. ఇది చాలా ప్రాచీనం ఉంది. దీన్ని లష్కర్ అంటారు. లష్కరీ ఘటాలు, లష్కరీ బోనాలు, లష్కరీ జాతర అంటారు. అదే పేరు నడుస్తుంది ఇంకా ఇక్కడ. ఇది ఘటాలు చాలా భారీ ఎత్తున నేను చేస్తున్నా, సొంతంగా అనుకొని నేను ఈ ప్రోగ్రాం అనుకున్నా. నా ప్రోగ్రాం విజయవంతమైంది. అమ్మ వాళ్ళంతా నాతోటి పని చేయించుకుంటున్నారు. అందరు చేసేది బాకీ రాదు. ఇది నా అదృష్టము. అమ్మ సేవ చేస్తున్నా. ఈ సేవ చేస్తే నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. మాంగళమ్మ ఘటం వెంబడి వెళ్ళి చెట్లు పెట్టి ఘటం తీసుకొస్తారు. ఈ బజార్ల మరిపెల్లోళ్ళు అని చెప్పి వాళ్ళు కూడా పెద్ద షాపు, వెండి షాపు. ఈ షాపు వాళ్ళదే. వాళ్ళు ప్రతి సంవత్సరము పాతకాలం పూర్వకాలంలో అలా తాత ముత్తాతల నుంచి వెండి ఛత్రి ఇచ్చి ఉజ్జయిని మంగళమ్మకు ఆ ఛత్రి పెట్టి ఘటం తీసుకొస్తారు. ఇప్పుడు మన్మన్లో ఇప్పుడు ఈ జనరేషన్లో మన్మరాళ్ళు కలిసి మళ్ళీ కొత్త ఛత్రి చేయించారు అమ్మవారికి. అది 15-20 కిలో ఛత్రి ఉన్నది. మళ్ళీ కొత్త గుడికి ఆ ఛత్రి బహుకరించబోతున్నారు ఇప్పుడు. ఇది అమ్మవారి ఘటాల చరిత్ర.